తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య చక్రవర్తిగా వెలుగొందిన రాజాబాబు జీవిత ప్రయాణం ఒక అద్భుతం. కేవలం నవ్వులనే కాకుండా ఒక తరాన్ని తన నటనతో ప్రభావితం చేసిన గొప్ప నటుడు ఆయన. రాజాబాబు జీవిత విశేషాలు మీకోసం. పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. అక్టోబర్ 20, 1937న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. తల్లిదండ్రులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రత్నమ్మ. నట ప్రయాణం. రాజాబాబు తన కెరీర్ను నాటక రంగంతో ప్రారంభించారు. ఆయన ప్రతిభను గుర్తించిన దర్శకుడు గరికపాటి రాజారావు సమాజం సినిమాతో ఆయనను వెండితెరకు పరిచయం చేశారు. విజయపథం. ప్రారంభంలో చిన్న పాత్రలు వేసిన తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్గా ఎదిగారు. కాంబినేషన్. అప్పట్లో రమాప్రభ, రాజబాబు జోడి అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి వందలాది చిత్రాల్లో నటించారు. వైవిధ్యం. ఆయన కేవలం కామెడీకే పరిమితం కాకుండా భావోద్వేగపూరితమైన పాత్రల్లోనూ మెప్పించారు. హీరోగా మనీ మనీ, పిచ్చి పంతులు, ఎవరికి వారే యమునా తీరే వంటి సినిమాల్లో హీరోగా కూడా నటించారు. పురస్కారాలు మరియు గుర్తింపు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక ప్రజాదరణ పొందిన హాస్య నటుల్లో ఆయన ఒకరు. ఫిలింఫేర్ అవార్డులు. ఆయన వరుసగా పలుమార్లు ఫిలింఫేర్ ఉత్తమ హాస్య నటుడు అవార్డును అందుకున్నారు. బిరుదులు. ప్రజలు ఆయనను ప్రేమగా హాస్య చక్రవర్తి అని పిలుచుకునేవారు. ఆయన గౌరవార్థం రాజమండ్రిలో ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక నటుడు నవ్వించటం సులభం కావచ్చు, కానీ తన నటనతో ఎదుటివారి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తూనే నవ్వులు పూయించటం రాజాబాబుకే చెల్లింది. రాజాబాబు ఎంతో మంది పేద విద్యార్థులకు, కళాకారులకు ఆర్థిక సాయం చేసేవారు. ఆయన సోదరులు చిట్టిబాబు, అనంత్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నటులుగా రాణించారు. విలక్షణమైన నటన, మేనరిజమ్స్. రాజాబాబు కేవలం డైలాగులతోనే కాకుండా తన శరీర భాష, విలక్షణమైన మేనరిజమ్స్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఆయన ఉపయోగించే చిన్న చిన్న పదాలు, నడిచే తీరు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. సేవాగుణం. ఆయన కేవలం నటుడిగానే కాకుండా గొప్ప మనసున్న మనిషిగా గుర్తింపు పొందారు. చారిటీ. తన సంపాదనలో కొంత భాగాన్ని పేద పిల్లల చదువుల కోసం, అనాథాశ్రమాలకు విరాళంగా ఇచ్చేవారు. సొంత ఊరిపై ప్రేమ. రాజమండ్రి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారు. తాతా మనవడు ఒక మైలురాయి. రాజాబాబు కెరీర్లో తాతా మనవడు సినిమా ఒక మలుపు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఒక కమెడియన్ సీరియస్ పాత్రలో కూడా ఎంతగా మెప్పించవచ్చో ఈ సినిమాతో ఆయన నిరూపించారు. కుటుంబం. ఆయన భార్య పేరు లక్ష్మీ అమ్ములు. వారికి 2 కుమారులు, నాగేంద్రబాబు, మహేష్ బాబు. ఆయన వారసత్వంగా తమ్ముళ్ళు అనంత్, చిట్టిబాబు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రికార్డులు. ఒకానొక దశలో స్టార్ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక కమెడియన్ రాజాబాబు. ఆయన నటించిన చిత్రాల సంఖ్య దాదాపు 589. కేవలం 20 ఏళ్ల కాలంలోనే ఇన్ని సినిమాల్లో నటించటం ఆయన పనితనాన్ని సూచిస్తుంది. స్టార్ హీరోలతో అనుబంధం. రాజాబాబు కేవలం ఒక కమెడియన్ మాత్రమే కాదు, అప్పట్లో ఆయన ఒక క్రౌడ్ పుల్లర్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో రాజాబాబు ఖచ్చితంగా ఉండాల్సిందే అని ప్రేక్షకులు కోరుకునేవారు. ఆయన డేట్లు దొరకక స్టార్ హీరోల సినిమాల షూటింగ్లు కూడా వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయంటే ఆయనకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. నిర్మాతగా రాజాబాబు. ఆయన కేవలం నటనకే పరిమితం కాకుండా బాబు ఆర్ట్స్ అనే బ్యానర్ను స్థాపించి సినిమాలను నిర్మించారు. ఎవరికి వారే యమునా తీరే వంటి సినిమాలను నిర్మించి తనలోని అభిరుచిని చాటుకున్నారు. అయితే నిర్మాణ రంగంలో ఆయన ఆశించిన స్థాయిలో ఆర్థిక విజయాలను అందుకోలేకపోయారు. అవార్డుల పరంపర. హాస్య నటుడిగా ఆయన సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కాదు. వరుసగా 7 సంవత్సరాల పాటు ఉత్తమ హాస్య నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకొని చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలుమార్లు నంది అవార్డులు అందుకున్నారు.
ఆఖరి రోజులు రాజాబాబు చాలా చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యారు. విపరీతమైన పని ఒత్తిడి, కాలేయ సంబంధిత సమస్యల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఫిబ్రవరి 7, 1983న ఆయన మరణించినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నవ్వుల రారాజును కోల్పోయింది. రాజాబాబు వారసత్వం. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న ఎంతో మంది కమెడియన్లకు రాజాబాబు స్ఫూర్తి. నవ్వించడం ఒక యోగం, నవ్వటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం అన్న మాటను ఆయన నిజం చేసి చూపించారు. చిత్ర పరిశ్రమలో ఆయన స్థానం. అప్పట్లో ఒక సినిమా పోస్టర్పై హీరో ఫోటో ఎంత పెద్దదిగా ఉండేదో రాజాబాబు ఫోటో కూడా అంతే ప్రాధాన్యతతో ఉండేది. రెమ్యునరేషన్. కొన్ని సినిమాల్లో ప్రధాన కథానాయకుల కంటే రాజాబాబే ఎక్కువ పారితోషికం తీసుకునేవారట. ఇది ఒక కమెడియన్కు ఆ కాలంలో దక్కిన అరుదైన గౌరవం. సినిమా విజయం. కేవలం రాజాబాబు కామెడీ కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ఉండేవారు. ఆయన లేని సినిమా అంటే ఏదో వెలితిగా అనిపించింది. నటనలోని వైవిధ్యం. రాజాబాబు కేవలం వింత విన్యాసాలతో నవ్వించలేదు. ఆయన డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకమైన లయ ఉండేది. తెలంగాణ యాస. ఆ రోజుల్లోనే సినిమాలో తెలంగాణ యాసను అద్భుతంగా పలికించి మెప్పించిన నటుల్లో ఆయన ఒకరు. సెంటిమెంట్. హాస్యానికి ఎంతగా పేరుగాంచారో తాత మనవడు, పిచ్చి పంతులు వంటి సినిమాల్లో అంతకంటే గొప్పగా ఏడిపించారు. దాతృత్వం, మానవత్వం. ఆయన సంపాదనలో చాలా భాగం పరోపకారానికే ఖర్చు చేసేవారు. జూనియర్ కళాకారులకు తోడ్పాటు. తనతో పాటు నటించే చిన్న కళాకారులకు ఆర్థికంగా ఎంతో సాయం చేసేవారు. రాజమండ్రి అభివృద్ధి. తన పుట్టిన ఊరైన రాజమండ్రిపై మమకారంతో అక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక లెజెండరీ కాంబినేషన్. రాజ్బాబు ఎందరో నటీమణులతో కలిసి నటించినా రాజాబాబు, రమాప్రభ జోడీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ప్యారడీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. ఒక రకంగా వీరిద్దరూ వెండి తెరపై ఒక ఐకానిక్ కపుల్ గా గుర్తింపు పొందారు.